త్వరలో 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 అని చెప్పుకుంటూ నిరుద్యోగులను నిండా ముంచే ప్రయత్నం చేస్తారు. ఇలా మా వెనకాల బీఆర్ఎస్ ఉందో బీజేపీ అంటారు, సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. మా వెనకాల అంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే, వీళ్ళందరూ పశ్చాత్తలు చేసిన వ్యక్తులే. ఇలా ఏం కోరుకుంటాం? 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పారు కదా, ఈనాడు సాక్షి అన్ని పేపర్లో కోట్లు కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, మరి ఎక్కడ పోయినాయి అన్ని ఆ మాటలను? ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాలెండర్ అని ఇచ్చేవని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఒక ఆయన 70 అంటాడు, ఓ లడ్డు వేలం పాటలు ఇలా మాట్లాడుతారు. ఇలా మంత్రులకు ఒకటే మాత్రం తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని మాట్లాడితే మీ మంత్రి మండలి కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఉంటాడు. తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనం, ఇంకోటి నిరుద్యోగుల నుంచి భారీ ఎదురు దెబ్బ తీసుకోవాల్సింది. మాకు గనక జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆశలు చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. తెలంగాణలో ముల్కీ ఉద్యమం 69 ఉద్యమం ఎలా సాగిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అణిచివేసింది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ నిరుద్యోగులు అందరినీ పొట్టబెట్టుకున్న పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది. ఇలా 9 మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కూడా ఏ మాత్రం సోయలేదు. మరి అన్నం తింటుర్రో గడ్డి తింటుర్రో, మీ పిల్లలకు అట్లా అన్యాయం చేస్తే ఊరుకుంటారా? మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, అన్నీ కావాలి, మాకు మాత్రం నోటిఫికేషన్ వద్దు, పెళ్ళిళ్ళు కావద్దు.